అరే రే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది. బా, అయ్యో, ఇప్పుడు 3000 బిల్లు ఎలా కట్టాలండి? ఏమండి, పెళ్లికి బిచ్చమే పెట్టడు, ఈయన 3000 రూపాయలు బిల్లు ఎలా కడతాడు అనుకున్నారండి? రై, నువ్వు నోరు మూయరా. నేను నిజంగానే కడదాం అనుకున్నాను. మరైతే జేబులో పర్సు ఉంటుంది కదా, దాంట్లో డబ్బులుంటాయిగా, బిల్లు కట్టండి. అమ్మాయ్యదవా, భలే ఇరికించేసావు కదరా సచ్చినోడా. హే హే, ఇంటెలిజెంట్ బాయ్, స్పాంటినియస్గా భలే ఐడియా ఇచ్చావు. అర్రే, నేను పర్స్ తేవడం మర్చిపోయినట్టున్నానే. అదేంటది? ఇంతకు ముందు మీ జేబులో చూశాను కదా. అరే, నువ్వు చూసింది పర్స్ కాదురా, ఇదిగో ఈ ట్యాక్స్ బుక్. సర్లేండి, గంగను పంపించి డబ్బులు తెప్పిస్తాను. ప్రసాదు, బిల్ కట్టకుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? భలే దొరికావు. ఇప్పుడు నీకుంట చూడు. అక్కర్లేదు, మీ బిల్లు ప్రసాద్ గారు కడతారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, జేబులో కూడా డబ్బులు లేవు, ఇంక బిల్లు ఎలా కడతాను? ఇలా కడతారు. హే, ఏంటి నీ దగ్గర డబ్బులున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, నువ్వే బిల్లు కట్టేసాయి. అయ్యో, నేనెందుకు సార్ బిల్లు కట్టడం? నేను ఎలాగో మీకు 1500 వడ్డీ ఇవ్వాలి కదా. ఈ వడ్డీ డబ్బులు తీసుకొని మీరే బిల్లు కట్టేయండి. తీసుకోండి. ఈరోజు మంగళవారం, నేను వడ్డీ డబ్బులు అవి ఏం తీసుకోను, నువ్వే ఉంచుకో. అయ్యో, పర్లేదండి. పానీపూరికి ఇప్పుడు ఎలాగూ కట్టాలి కదా. తీసుకోండి ప్రసాద్ గారు. నీకు దండం పెడతాను, ప్లీజ్. ఈ 1500 కూడా పోతాయి, నీ దగ్గరే ఉంచుకోవే. పోతే పోతాయి, కరెక్ట్ టైం చూసిస్తున్నాను. మూసుకొని తీసుకో ప్రసాద్. సార్ బిల్లు కట్టేస్తారు, మీరేం టెన్షన్ పడకండి. రాక్షసి, ఇలా ఇరికించేసావంటే. ఇదిగోరా 1500, పండగ చేసుకో. మిగతా 1500 లేవురా. ఎందుకు లేవు? ఇక్కడే ఉన్నాయి కదా. ఇది మీ పర్సే కదా ప్రసాద్ గారు, ఇక్కడే పడిపోయింది. అర్రే, నా పర్సేనే, ఇక్కడెక్కడ పడిపోయింది? ఒక్క నిమిషం. ఇదిగోండి, కరెక్ట్ గా 1500 ఉన్నాయి, తీసుకోండి. బిల్ మొత్తం క్లియర్ అయిందా? అయింది మేడం, మొత్తం క్లియర్ అయిపోయింది మేడం. థ్యాంక్స్ మేడం. అయ్యో, పర్వాలేదు. అయ్యయ్యో, పర్సు మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ మెంటల్ది పర్సు మొత్తం ఖాళీ చేసేసింది. చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. మీ మంచి మనసుని, మానవత్వాన్ని మరోసారి చూపించారు. మీరు చేసిన ఈ హెల్ప్ లైఫ్లో మర్చిపోను. నేను ఇంటికి వెళ్ళగానే ఆన్లైన్లో మీ డబ్బులు మీకు పంపించేస్తాను. థ్యాంక్స్ అండి. భలేవారండి మీరు. ఈయనకి హెల్ప్ చేయడమే తప్ప తిరిగి తీసుకోవడం అసలు అలవాటే లేదు. మీరు డబ్బులు తిరిగిస్తే ఆయన ఫీల్ అయిపోతారు, మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు మీతో మాట్లాడరు. అది కాదు. సారీ అండి ప్రసాద్ గారు, హర్ట్ అవుతారని తెలియక తిరిగి ఇచ్చేస్తానన్నాను. మీరు ఫీల్ అవుతారని తెలిసాక నేనెందుకు ఇస్తాను? నా దగ్గరే ఉంచుకుంటాను మీ గుర్తుగా. ప్రసాద్ గారు, చాలా థ్యాంక్స్ అండి. పదవే. ఒకసారి రాక్షసి, నీకేం అన్యాయం చేశానే? 3000 రూపాయలు లాస్ చేసావు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఊరికే వస్తాయా ఏంటి? ఆ 3000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. కళ్యాణి, 3000 రూపాయలు నాకు లాస్ చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే, తొందరలోనే రెవెంజ్ తీర్చుకుంటాను. అల్లుడు, పెళ్లిళ్ల పేరాయికి ఫోన్ చేసి మన ప్రసాద్ కోసం ఒక మంచి సంబంధం చూడమని చెప్పాను. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ నేను మాట్లాడాను అత్తయ్య గారు.
మన ప్రసాద్ కోరుకునే క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకడం కాస్త కష్టమే. అయినా త్వరలోనే వెతికి చెప్తా అన్నాడు. ఆ సంగతి మాత్రం నువ్వు మర్చిపోవద్దు. త్వరలోనే ఒక మంచి సంబంధం చూడు. లేదంటే ఆ స్వామీజీ చెప్పింది ఎక్కడ నిజం అవుతుందోనని టెన్షన్గా ఉంది.